నాటి జగన్ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఆ నగరంపై పగబట్టారు. అప్పట్లో ఎల్లో మీడియాతో సునామీలో విశాఖ కొట్టుకుపోతుందని, వరుస భూకంపాలతో సముద్రంలో కలిసిపోతుందని విష ప్రచారాలు చేశారు. అధికారంలోకి వచ్చాక మరో రకంగా విశాఖను డ్యామేజ్ చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం అక్కడి పవిత్రతను దెబ్బతీస్తున్నారు. వాతావరణాన్ని నాశనం చేస్తున్నారు. చారిత్రక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. కొండలన్నీ పిండి చేసేస్తున్నారు. సహజ సంపదను దోచుకుంటున్నారు. వేల కోట్ల విలువైన భూములను పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారు. ప్రతిష్టాత్మక సంస్థలను పూర్తిగా కనుమరుగు చేసేలా కుట్ర చేస్తున్నారు. న్యాయంగా విశాఖకు దక్కాల్సిన పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా విశాఖపట్నానికి గుండు కాదు, బోడి గుండు కొట్టి పడేస్తున్నారు. ఏకంగా మ్యాప్ నుంచి విశాఖపట్నం పేరునే మాయం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో రిషికొండపై శిథిలావస్థకు చేరుకున్న భవనం స్థానంలో కొత్త భవనం కడితే రిషికొండకు గుండు అని ప్రచారం చేశారు. ఇప్పుడు డేటా సెంటర్ పేరుతో ఏకంగా అప్పన్న కొండకే గుండు కొట్టేస్తున్నారు సార్. ఓ పక్క భక్తులు, విశాఖ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా లెక్క చేయకుండా కొండను తవ్విపారేస్తున్నారు. పరమ పవిత్రమైన అప్పన్న కొండకు ఏ విధంగా గుండు కొట్టేస్తున్నారో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు విశాఖ వరాహ నరసింహస్వామి కొలువైనటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించింది. 160 ఎకరాల్లో ఈ అప్పన్న కొండ విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ కొండని గుండు కొట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. పవిత్రతను దెబ్బతీస్తున్నారు. 160 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ కొండ రూపమే లేకుండా చేసేస్తున్నారు. అలా చూసారా ఏ రకంగా తవ్విపడేస్తున్నారు? మామూలు గుండు కాదు, బోడి గుండు చక్కగా కొట్టేస్తున్నారు. నరసింహస్వామికి సంబంధించింది, అప్పన్న పుణ్యక్షేత్రానికి సంబంధించింది 160 ఎకరాల్లో ఈ అప్పన్న కొండ విస్తరించింది. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. అటువంటి కొండ రూపమే లేకుండా చేసేస్తున్నారు. ఇదే కొండ ఎన్నో ప్రకృతి విపత్తుల నుంచి విశాఖపట్నాన్ని కాపాడింది సార్. మనం గొప్పగా చెప్పుకుంటుంటాం. ఆ పవిత్రత, భగవంతుని ఆశీస్సులు ఉండటం వల్లే అనేక విపత్తుల నుంచి విశాఖ ప్రజలు బయటపడ్డారు ప్రాణాలతో. అలాంటి పరమ పవిత్రమైన కొండను డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతోంది. భక్తులు అడ్డు చెప్పుతున్నా, విశాఖ ప్రజలు వద్దని వారిస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా కొండని తొలిచిపారేస్తున్నారు. సింహాచలం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడసర్లోకి వస్తుంది సార్. దీనికోసం 3 ప్రాంతాల్లో సపటాలను కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా ఈ నిర్మాణాలన్నీ అప్పట్లోనే జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. మరి ఎటు పోవాలి నీటి ప్రవాహం? ముడసల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసిత కాలనీలకి నీటి కష్టాలు మొదలవుతాయి. అంతేకాదు ఈ తవ్వకాలతో పవిత్రత దెబ్బతింటుంది. పర్యావరణం ఎటువంటి పర్యావరణాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారు చూడండి. వీళ్ళకి పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఎలా వచ్చాయి? ఇంతటి ప్రకృతిని ఈ విధంగా సర్వనాశనం చేస్తుంటే, దెబ్బ కొట్టుతుంటే, కొండకే గుండు కొట్టేస్తుంటే పర్మిషన్స్ ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. ఇదంతా చూసిన తర్వాత మన లోకేష్ గారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో జీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే అది గూగుల్ మాత్రం కాదు సార్, గుండు. జీ ఉంటే మాత్రం, జీ అంటే ఏంటంటే గుండు. లోకేష్ గారు చెప్పారు మనకి విశాఖపట్నంలో జీ ఉంది, జీ అంటే గూగుల్ అని. విశాఖపట్నంలో జీ ఉందా లేదా అనేది కాస్త చదువుకున్న నాలెడ్జ్ ఎవరికున్నా తెలుస్తుంది. పోనీ ఒకవేళ ఉంది అనుకుందాం, అది గూగుల్ అంటున్నారు కదా, గూగుల్ కాదు, గుండు, బోడి గుండు, మామూలు గుండు కూడా కాదు. కేవలం అప్పన్న కొండకే కాదు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం విశాఖకు ఏ విధంగా గుండు కొట్టేసిందో ఒకసారి చూద్దాం. గుండు అనేది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 160 ఎకరాల్లో విస్తరించి ఉన్న అప్పన్న స్వామి కొండకు మాత్రమే కాదు, మొత్తం విశాఖపట్నానికి గుండు కొట్టేస్తున్నారు. బోడి గుండు కొట్టేస్తున్నారు విశాఖపట్నానికి. విశాఖపట్నానికి కొట్టేయడం ఏంటి? కక్ష. విశాఖపట్నానికి ఎంత బోడి గుండు కొట్టేస్తే మన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంత బాగుపడుతుంది. అందుకే ఎకరా కాదు, ఎకరాలకు ఎకరాలు కేవలం 99 పైసలకు ఇచ్చేస్తాం. వేల ఎకరాలు మన బంధువుకి రాసిచ్చేస్తాం. వాళ్ళు యూనివర్సిటీలు నడుపుతారు. 180 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు కట్టలేదు హైదరాబాద్లో.
అలాంటి నిజాయితీ పరులకు మనం రాసిచ్చేస్తాం 5,000 కోట్ల విలువైన భూములు. 180 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టలేదు. వీళ్ళు విద్యా సంస్థలు నడుపుతారు, విద్యా బుద్ధులు చెప్తారు. వీళ్ళకి ఎవరు బుద్ధులు చెప్పాలి ఇప్పుడు? రైట్. ఒకసారి విశాఖపట్నానికి కేవలం కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానన్న రోజు నుంచి మొదలుపెట్టారు. విశాఖపట్నం సముద్రంలో కలిసిపోతుంది, తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇది సముద్రంలో కలిసిపోతుంది, ఇక్కడ విశాఖపట్నం కనిపించదు, మొత్తం సముద్రం కమ్మేస్తుంది, ఇక్కడికి ఎవరో అధికారులు రావద్దు, ఉద్యోగులు రావద్దు అని విపరీతంగా ఇష్టారీతిన వార్తలు రాసిపడేశారు. ఇప్పుడేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 99 పైసలకు అమ్మేస్తాం, గుండు కొట్టేస్తాం. రిషికొండకు అక్కడ ఆల్రెడీ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి. ఆ భవనాల్ని మరింత గొప్పగా తీర్చిదిద్ది మరింత గొప్పగా నిర్మాణాలు జరిపితే రిషికొండకు గుండు కొట్టేశారని చెప్పారు. ఇదొక అబద్ధ ప్రచారం. పైగా రిషికొండలో ఋషులు తపస్సు చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. రిషికొండలో ఋషులు తపస్సు చేశారు కాబట్టి అది రిషికొండ అయిందని చెప్తారు. రైట్. ఎట్లా గుండు కొట్టేశారు? కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్తాను, ఒకసారి స్క్రీన్ పైన చూడండి. డేటా సెంటర్ పేరుతో ఏకంగా అప్పన్న కొండ, 160 ఎకరాల అప్పన్న కొండకి బోడిగుండు కొట్టేస్తున్నారు. రిసార్టుల కోసం పావురాల కొండపై 3వ శతాబ్దం నాటి బౌద్ధం ఆనవాళ్లు సమాధి చేసేస్తున్నారు. నెక్స్ట్, విశాఖ భీమిలి మధ్య వారసత్వ సంపద అయినటువంటి ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు. ఎర్రమట్టి దిబ్బలే లేకుండా పోయి ఎన్నో సినిమాలు కూడా అక్కడ నిర్మించారు, తీశారు, మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడికి వెళ్ళిపోయి కెమెరాలు పట్టుకొని డ్రామా ఒక షో చేశారు. ఇప్పుడు మొత్తమే లేపేశారు ఎర్రమట్టి దిబ్బల్ని. ఎవరో మాట్లాడట్లేదు. పర్యావరణం ఏమైపోయిందో, ఆయన ప్రేమ ఏమైపోయిందో ఎవరికీ అర్థం కాదు. నెక్స్ట్, బినామీ కంపెనీలకు 99 పైసలకు 1000 కోట్ల విలువైన భూములు. ఊరు పేరు లేని ఉర్సాగాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ రాసిచ్చేస్తాం మనం, ఎందుకంటే విశాఖ బ్రాండింగ్ దెబ్బతీయాలి. నెక్స్ట్, రహేజా సత్వా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు దారాదత్తం చేసేస్తాం. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలని మనకు తెలుసు, నాలాంటి వాడికి తెలుసు, ఎవరో కొందరికి తెలుసు, అందరి ప్రజలందరికీ తెలియదు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన ప్రజలందరికీ తెలియదు కదా. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని Fortune 500 కంపెనీలకు మేము ఇస్తే ఏమవుతుంది అని అంటారు లోకేష్ గారు. Fortune 500 కంపెనీలు అంటే రహేజా సత్వాలు అంటే ఒకసారి ఏఐని అడగండి సార్, ఒక్కసారి గూగుల్ని అడగండి సార్, ఎంత క్లియర్గా చెప్తాయో. కనీస జ్ఞానం మనం పెంపొందించుకోకపోతే మన విశాఖను మనం కోల్పోతాం. ఏ స్థాయిలో కోల్పోతామంటే రేపు మ్యాప్లో విశాఖపట్నం కనిపించకుండా పోతుందన్నట్టుగా విశాఖను కోల్పోతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి నగరాన్ని తీసుకొచ్చి ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ ప్రపంచ పటం నుంచి విశాఖను మాయం చేసే కుట్ర జరుగుతోందా అనిపిస్తోంది. వాల్టేరు హార్బర్ పార్క్లో లూలు గ్రూప్కి చౌకగా 13.74 ఎకరాల భూమి, దాదాపు 2000 కోట్ల విలువని అంటున్నారు. చూద్దాం, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. నెక్స్ట్, 5,000 కోట్ల విలువైన 55 ఎకరాల ప్రభుత్వ భూమి గీతంకు ధారాదత్తం. మనోళ్లే సార్, మన బంధువు కూడా. వాళ్ళు అసలు విద్యా సంస్థలు నడిపి విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు సార్. వాళ్ళు హైదరాబాద్లో కరెంటు బిల్లులు కట్టరు, అక్కడేమో 5,000 ఎకరాలు 55 ఎకరాల 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు మాత్రం సులభంగా కొట్టేస్తారు. గీతం వర్సిటీ కోసం ఆంధ్ర యూనివర్సిటీని లేకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతోంది. ఇది నేనంటున్న మాట కాదు, అక్కడ విద్యార్థులు కానీ మేధావులు కానీ చెబుతున్న మాట. దృష్టి పెట్టండి అందరూ, ఎటువంటి కుట్ర జరుగుతోంది ఆంధ్ర యూనివర్సిటీ మీద అనేది ఒకసారి దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది విశాఖ ప్రజలు. ఎస్, నెక్స్ట్, కొత్త రైల్వే జోన్లో అధిక ఆదాయం వచ్చే కేకే లైన్ మాయం. మనం పట్టించుకోం. ఒక్క ఎంపీ ఉంటే అన్నీ సాధిస్తామని చెప్తారు. ఒక్క ఎంపీ ఏం కరం సార్, మీ చేతిలోనే ఎంపీలు అందరూ ఉన్నారు. కూటమి చేతగానితనంతో ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్, ఇది కూడా మనం పట్టించుకోం. విశాఖ బ్రాండింగ్ ఏమైపోయినా మనం పట్టించుకోం. విశాఖ పవిత్రత ఏమైపోయినా మనం పట్టించుకోం. అక్కడ పర్యావరణం ఏమైపోయినా మనం పట్టించుకోం. కేవలం విశాఖకు గుండు కొట్టడమే మన లక్ష్యం. అది కూడా మామూలు గుండు కాదు, బోడిగుండు. అది కొట్టడమే మన లక్ష్యం అన్నట్టుగా పనిచేస్తున్నారు. రైట్, ఇదే అంశంపైన చర్చను ప్రారంభిద్దాం.